all the friends in media. Today, this is a press conference about the chit fund irregularities. Last 2-3 days బట్టి మీరు చూస్తున్నారు. అయితే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందే, మళ్ళీ విల్ జస్ట్ షేర్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ ఆఫ్ 7 లొకేషన్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ పైన, ఆ 7 లొకేషన్స్ విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, అనంతపూర్, ఏలూరు, కాకినాడ అండ్ విశాఖపట్నం. ఈ 7 లొకేషన్స్లో ఉండే అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ నుంచి సిఐడికి కంప్లైంట్ రిసీవ్ అయింది. అయితే ఈ 7 ప్లేసెస్లో బ్రాంచ్ మేనేజర్ అనగా డెఫినేషన్ ఆఫ్ ద హోల్ లీగల్ ప్రాసెస్లో ఫోర్మెన్, బ్రాంచ్ మేనేజర్ అని బ్రాంచ్ అనుకుంటారు, బట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫోర్మెన్ ఆఫ్ చిట్స్. ఫోర్మెన్ అంటే ఏమిటి? మామూలు ఫ్యాక్టరీలో ఫోర్మెన్ అనుకుంటాం కాదు, ఇక్కడ ఫోర్మెన్ అంటే సుప్రీంకోర్టు ఫోర్మెన్ ఏమని పిలుస్తుంది, అది కూడా నేను చదివి వినిపిస్తాను. సో ఈ ఫోర్మెన్ అనే డెఫినేషన్లో గల వాళ్ళని ఎగ్జామిన్ చేయాలనుకున్నప్పుడు ఒక 4 చోట్ల అవైలబుల్ ఉన్నారు, 3 చోట్ల అవైలబుల్ కాలేదు. సో ఆ 4 చోట్ల వైజాగ్, విజయవాడ, రాజమండ్రి అండ్ గుంటూరు, ఈ 4 చోట్ల మా ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జరిగాయి. మిగిలిన చోట్ల కూడా కోఆపరేట్ చేశారు, కాకపోతే అక్కడ కూర్చునే వ్యక్తులు వివిధ కారణాల వల్ల లేకపోవడం. అయితే ఈ 4 చోట్ల మా యొక్క ఎగ్జామినేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా అభియోగం ఏమిటి అని అనే దాంట్లో తీసుకుంటే, ఇప్పుడు సెక్షన్ 420, 409, 120B ఇట్లా, సో 477A, 420 అంటే చీటింగ్, 409 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, సో 120B అంటే కుట్రగా చేయటము, 477A అంటే ఫాల్సిఫికేషన్ ఆఫ్ ద అకౌంట్స్ అన్నమాట. సో ఇదంతా గ్రూప్ యాక్షన్ కాబట్టి సెక్షన్ 34 IPC. అలాగే సెక్షన్ 5 ఆఫ్ ఏపీ డిపాజిటర్స్ యాక్ట్. సో ఈ ఫైనాన్షియల్ డిపాజిటర్స్ యాక్ట్లో 5 ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అని వివరంగా చెప్తాను. అయితే ఇది కాకుండా 76 and 79 ఆఫ్ చిట్ ఫండ్ యాక్ట్ 82 ప్రకారము, సో ఈ బేసిస్ మీద కంప్లైంట్స్, వారు ఇచ్చిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఈ కేసెస్ బుక్ చేయడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ అంటూ ఏమొచ్చింది అంటే, బేసికలీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇస్ ది రెగ్యులేటర్ ఆఫ్ ది హోల్ చిట్ ప్రాసెస్. ఇప్పుడు చిట్ ఫండ్స్ అంటే బేసికలీ మనుషులు గ్రూప్గా ఫామ్ అయ్యి డబ్బులు వేసుకోవడం, ఆ డబ్బుని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు దాన్ని తీసుకోవడం, ఆ తీసుకునేవాడిని ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ అంటాం లీగల్ టర్మ్స్లో. అలాగే ఆ తీసుకున్న తర్వాత రిమైనింగ్ పోర్షన్ ఉండిపోద్ది. సపోజ్ ఒక 50 నెలల చిట్ అంటే 34 నెలల దగ్గర ఒకరు తీసుకున్నారనుకోండి, పాడుకున్నారంటారు. ఆ 34 తర్వాత రిమైనింగ్ 16 monthsకి ఆయన కట్టాల్సిన సబ్స్క్రిప్షన్ ఏది ఉంటుందో దాన్ని ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అంటాం కదా. ఆ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనే అమౌంట్ని సహజంగా మామూలుగా ఏంటంటే, ఒక గ్రూప్ ఎక్కడైనా చిన్న చిట్ వేసుకున్నారనుకోండి, అక్కడ ఏం చేస్తారు, ఆ రిమైనింగ్ కూడా వాళ్ళు కడుతూ పోతారు ముందుకి. ఇక్కడ ఏం జరిగింది అని కంప్లైంట్ అంటే, ఈ 34 నెలలకి వాళ్ళకి ఎంత వస్తుందో ఆ డబ్బు మైనస్, ఇప్పుడు ఎంత కట్టాలి, ఇంకా ఫ్యూచర్ ఎంత కట్టాలి, ఆ డబ్బుని మైనస్ చేసుకొని, ఆ డబ్బుని ఒక డిపాజిట్గా, అంటే రిమైనింగ్ మంత్స్కి ఒక డిపాజిట్గా నీకు ఇస్తాం, ఆ డిపాజిట్ డబ్బుని ఇంట్రెస్ట్ కూడా నీకు పే చేస్తాం అని అనగానే, ఎనీ కస్టమర్, పూర్తిగా జ్ఞానం లేని కస్టమర్, నాకు కావాల్సిన డబ్బుకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, ఇంట్రెస్ట్ ఇస్తారు కాబట్టి నేను ఒప్పుకుంటాను అని కట్టుకున్నారు వాళ్ళు. సో సబ్స్క్రైబర్ ఇష్టం ఏంటి, సబ్స్క్రైబర్ ఎలా ఒప్పుకుంటే అలా చేయొచ్చు, మధ్యలో మీకేంటి అనే క్వశ్చన్ రావచ్చు. అయితే మధ్యలో మీకేంటి అన్నది పాయింట్ ఏంటంటే, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఈజ్ ద రెగ్యులేటర్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్.
సో చిట్ ఫండ్ అనేది రెగ్యులేషన్ చేసే సర్వాధికారాలు అతనికి ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రైజ్ మనీ, ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబర్స్లో కొందరు మొదటి రోజే జాయిన్ అవ్వరు. సపోజ్ 50 మంది జాయిన్ అవ్వాలి, అందులో 20-30 మంది జాయిన్ అవుతారు. రిమైనింగ్ ఎంతమంది జాయిన్ అవుతారో వాళ్ళు కాలక్రమేణా జాయిన్ అవుతారు. వాళ్ళు జాయిన్ అవ్వనంత వరకు కంపెనీ వాళ్ళ తరపున ఉన్నట్టు లెక్క. ఆ యొక్క కంట్రిబ్యూషన్ వాళ్ళది. ఆ యొక్క కంట్రిబ్యూషన్ తాలూకా దాఖలాలు ఏవి అని వీరు వెళ్ళి అడిగినప్పుడు, రిజిస్ట్రార్ బీయింగ్ రెగ్యులేటర్ అడిగినప్పుడు వీరికి అది దొరకలేదు. సో డ్యూటిఫుల్గా ఆ యొక్క అమౌంట్స్ పే చేయడం, అందులో డిపాజిట్ చేయడం, ఆ తర్వాత ఆ డబ్బంతా అక్కడే ఉండడం అనేది సహజ సిద్ధంగా జరగాలి. అలా కాకుండా డబ్బంతా కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది. అన్ని చోట్ల నుంచి డబ్బు కూడా ఒక దగ్గరికి వెళ్తుంది. ఆ వెళ్ళిన చోటకి ఎగ్జామిన్ చేద్దాం అన్నప్పుడు అది వేరే చోట, ఇక్కడ కాదు. కట్టుకున్న చోట ఇప్పుడు నేను చదివిన ప్లేస్లో అక్కడుందా డబ్బు లేదు. అక్కడుండే డబ్బు అక్కడున్న సబ్స్క్రైబర్కి ఒక బలము, ఒక గ్యారంటీ. కానీ ఆ డబ్బు అక్కడ ఉండట్లేదు, డబ్బంతా వేరే చోటుకి వెళ్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ డబ్బుని ఒక అకౌంట్లో ఉంచడం అనేది ఒక పద్ధతి. అసలు ఇంకా మంచి సిస్టమ్ వస్తే బాగుండేది. ఆన్లైన్ సిస్టమ్లు అన్నీ ఫాలో అయినట్టు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో కొంతమంది జీతాలు నేను జాయిన్ అయినప్పుడు చేతితో ఇచ్చేవారు. ఈవెన్ రైల్వే కూడా రైల్వే ట్రాక్ మీద నించొని జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు తర్వాత ఆన్లైన్ వచ్చిన తర్వాత ఏమైంది, చాలా చోట్ల జీతం ఇవ్వడంలో అవకతవకలు లేవు. ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ పొందాం ఎంప్లాయీస్గా అందరం కూడా. కానీ ఈరోజు ఇంత మోడర్న్ డేస్లో కూడా ఒక చిట్ సబ్స్క్రైబర్కి మాత్రం తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తనకు తెలియదు. తన డబ్బు తను అడిగినప్పుడు తనకు దొరకదు. తన డబ్బు డిఫాల్ట్ అయినందుకు తాను 6 నెలలు 8 నెలలు అడుగుతూ ఉంటాడు. తనకు వచ్చే రిప్లై ఏంటంటే, నీకు డిపాజిట్గా తర్వాత ఇస్తాం, నీకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తాం అని తీసుకోవడం. ఇటువంటి జవాబుదారీతనం లేని వాతావరణం కనపడింది. ఆ కారణంగా రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ నుంచి కంప్లైంట్ వచ్చింది అని మేము మా ఎగ్జామినేషన్లో తేలింది. దానివల్ల మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఫర్దర్ థింగ్స్ ఉన్నాయి, వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వారి పరిధిలో ఉన్నది. అదేంటంటే ఆ డబ్బుని తీసుకెళ్ళి ఒక రిస్కీ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఇన్వెస్ట్ చేయటం. అటువంటి హక్కు కూడా యాక్చువల్గా ఉండదు ప్రైస్ చిట్స్లో, ఇలాంటి చిట్ అనే దీంట్లో. సో ఒకసారి నేను మీ నోటీస్ కోసం ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ద places and the accused who have been produced before the courts. ఇప్పుడు విజయవాడ. సో సేమ్ సెక్షన్స్ అన్నీ సేమ్. సో విజయవాడలో విఎస్ఎస్వి కృష్ణారావు, అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ చిట్స్. సారీ, నేమ్ ఆఫ్ ద అక్యూజ్డ్ నాట్ నేమ్ కింద ఉందా? యా, సారీ. So the name of the foreman in Visakhapatnam is of the Peta branch, V.Ramakrishna, and he has been remanded to judicial custody for 14 days. The Metropolitan Sessions Judge in his statement said there is prima facie evidence that the sections of law have been applied. They attract the action. తర్వాత రాజమండ్రి ఎస్ రవిశంకర్ ఈజ్ బిన్ రిమాండెడ్ టు 2 days judicial custody, but because it is a magistrate, the further production should be done at the district judge. Sessions judge ముందు అక్యూజ్ని ప్రవేశపెడతారు. ఈ 2 days పెట్టలేకపోయారు కాబట్టి. సో అక్కడ ఫైండింగ్స్ ఒకసారి సర్చ్ చేయాలి. ఫైండింగ్స్ ఒకసారి ఎక్కడ ఉంది? Yeah, coming to third location, Mandaru Srinivasrao, Vijayawada.
అక్కడ కూడా 12 days రిమాండ్ ఇచ్చారు, లబ్బిపేట బ్రాంచ్. సో 12 days రిమాండ్ ఇచ్చారు. దెన్ గుంటూరు అరుండల్పేట్ బ్రాంచ్ జి శివరామకృష్ణ, ఇక్కడ ఇవ్వలేదు, భిన్నంగా వాదించారు. ఇప్పుడు ఇక్కడ వాదోపవాదాలు కూడా మేము స్టడీ చేసాం. బేసికలీ ఏంటంటే నేను ఒకరి యాక్షన్ని కమెంట్ చేయకూడదు పబ్లిక్లో, బట్ జరిగిన మిగతా 3 చోట్ల జరిగిన రిమాండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను. దెన్ what does the Honorable Supreme Court say about this whole chit అనే యాక్ట్లో వాళ్ళ రోల్ గురించి చెప్పాలనుకుంటే, see, I'm just quoting the Honorable Supreme Court in Sriram Chits and Investment versus Union of India, as reported in AIR 1993 SC 2063. The Chit Funds Act itself is one of the socio-economic legislations which had been enacted. అంటే సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక ఒక చట్టం కింద మనం చూడాలి దీన్ని. ప్రజల యొక్క ఆర్థిక వనరులను పరిరక్షించడానికి సరైన సంస్థల చేతుల్లో నడవాలి అనే ఉద్దేశంతో వచ్చింది అని చెప్తున్నారు చిట్ ఫండ్ యాక్ట్. ప్రైమర్లీ అండ్ ప్రిడామినెంట్లీ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిట్ సబ్స్క్రైబర్స్. సో ప్రధానంగా ముఖ్యంగా కూడా ఈ చిట్ ఫండ్ యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వారి యొక్క డబ్బు పరిరక్షించడం. మరి వాళ్ళు ఎవరంట? చిట్ ఫండ్ సబ్స్క్రైబర్స్ హూ ఆర్ గల్లిబుల్ అండ్ అన్వేరీ పబ్లిక్. సో గల్లిబుల్ అండ్ అన్వేరీ, అమాయకులు, అవివేకులు, తెలియని వాళ్ళు. సో చట్టం గురించి పరిచయం ఉండకపోవచ్చు. చట్ట ప్రకారంగా అసలు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే ఒక గవర్నమెంట్ అధికారి పర్యవేక్షణ అధికారిగా ఉంటాడు. పరిరక్షకుడు ఎవరు, పర్యవేక్షకుడు ఎవరు అనేది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్తుంది. ఇక్కడ పర్యవేక్షకుడు ఎవరంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్. ఈ సంగతి చిట్టు కట్టినోడు తెలుసా? తెలియదు. లక్షల మంది కడుతుంటారు, వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు కడుతుంటారు. వాళ్ళు చిన్న 10 లక్షలు చిట్ అవ్వచ్చు, లేకపోతే ₹1 కోటి చిట్ అవ్వచ్చు, లేకపోతే 5 లక్షల చిట్ అవ్వచ్చు. 5 లక్షల చిట్టు ఉన్నవాడికైనా, ₹1 కోటి చిట్టు ఉన్నవాడికైనా కంటికి కనబడేది ఏమిటంటే తిరిగి నాకు డబ్బు వస్తుందా లేదా, నాకు చివరికి ఎంత వస్తుంది, వచ్చే మూమెంట్లో నాకు డిపాజిట్ ఇస్తున్నారు, అట్లనే అనుకుంటున్నాడు తప్ప ఆ యొక్క డబ్బు తాలూకా జవాబుదారీతనం నేను ప్రశ్నించాలి, ఆ డబ్బుని నేను అడిగే హక్కు నాకుంది. నేను వేస్తున్నాను అంటే నేనేదో ఏదో ఒక పని కోసం నేను డబ్బులు ఇస్తున్నానని కాదు, నా డబ్బుని వాడు పరిరక్షించాలి. అటువంటి అవేర్నెస్ సొసైటీలో లేదు, అంతే, పబ్లిక్లో లేదు. దానికి ఏం చేస్తాం? లేదు కాబట్టి కల్పించడం బాధ్యత. అండ్ who have been subjected to exploitation by chit foremen అని రాశారు సుప్రీంకోర్టు. ఐఎమ్ అగైన్ రీడింగ్ ఇట్. Chit Fund Act is itself one of the socio-economic legislations which had been enacted primarily and predominantly to safeguard the interests of the chit subscribers who are gullible and unwary public and who have been subjected to exploitation by chit foremen. The act is intended to regulate and to bring in financial discipline in the chit business as the foremen deal in and dabble with the funds of the subscribing public. So సబ్స్క్రైబర్స్ డబ్బుని డీల్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ డబ్బుని డ్యాబుల్ చేస్తున్నారు, అంటే అటు ఇటు చేస్తుంటారు, మేనేజ్ చేస్తున్నారని. సో ఇటువంటి బాధ్యత ఫోర్మెన్ పైన ఉంది కాబట్టి ఆ ఫోర్మెన్ అనేవాడు చాలా బాధ్యత గలప్పుడు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎంత బాధ్యుడో, అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ ఆయన చట్ట పరిధి చూసుకోవాలి, అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, ట్రాన్స్ఫర్స్ చూసుకోవాలి, తర్వాత రీపేమెంట్స్ చూసుకోవాలి, ఆ తర్వాత డిఫాల్ట్ మీద కంట్రోల్ ఉందా లేదో చూసుకోవాలి, అలాగే నోటీసెస్ సరిగా ఇచ్చుకున్నారో లేదో చూసుకోవాలి, సెక్యూరిటీ ఏముందో చూసుకోవాలి. ఇన్ని చూస్తున్నప్పుడు అలాగే కమెన్స్మెంట్, చిట్ని కమెన్స్ చేసే ముందు అసిస్టెంట్ రిజిస్ట్రార్కి
ఒక లెటర్ రాసి, అయ్యా మేము 50 మందితో ఒక చిట్ కమెంట్స్ చేస్తున్నాం, మీరు పర్మిషన్ ఇస్తే మేము చిట్టు కమెంట్స్ చేసుకుంటాం అని ఒక ఫోర్మెన్ను ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ని అభ్యర్థిస్తాడు. ఆ చిట్ రిజిస్ట్రార్ ఏమో తిరిగి వీళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు చిట్టు కమెంట్స్ అవుద్ది అన్న సంగతే తెలియదు పబ్లిక్కి. పబ్లిక్ ఆ విషయం కూడా తెలియదు. ఏదో నాకు బుక్ వచ్చింది, నేను డబ్బులు ఇచ్చాను, నాకు వస్తుంది అంతే. అట్లా అంత రెస్పాన్సిబిలిటీ చిట్ రిజిస్ట్రార్ పైన ఉంది. అట్ ద సేమ్ టైం పర్యవేక్షకుడు ఆయన అయితే పరిరక్షకుడికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. పరిరక్షకుడు ఏం చేయాలి? ఈ యొక్క డబ్బుని కట్టుకున్న చోటే ఉండి, కట్టుకున్న చోటే తిరిగి ఇవ్వటం, కట్టిన వారికి తగినంత రూపంలో తిరిగి ఇవ్వటం, ఆ బాధ్యత ఈ యొక్క పరిరక్షకుడికి ఉండాలి. ఆయన పేరు ఫోర్మెన్. మరి ఆ ఫోర్మెన్ ఏమో నేను ఫోర్మెన్ కాదండి, నేను బ్రాంచ్ మేనేజర్నండి, నాకు చెక్ పవర్ అంటే ఏం లేదండి, నాకు 500 రూపాయలు చెక్ పవర్ అండి అని అంటారు. అతను డబ్బు గురించి పూర్తిగా వివరాలు అడుగుతుంటే ఆయన డబ్బు ట్రాన్సాక్షన్స్ ఏమి మాకు చూపించలేకపోయాడు సరిగ్గా. బట్ ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పుడు ఈ జస్ట్ 2 డేస్లో జరిగిన మనీ ట్రయల్ కానీ, ట్రాన్సాక్షన్ కానీ, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అకౌంట్ బుక్స్ అన్నీ చూడడం కానీ సాధ్యం కాదు. బట్ ఉన్న ఈ షార్ట్ పీరియడ్లో కూడా ఈ 4 రిమాండ్లలోని మనకు తెలిసింది ఏంటంటే దేర్ ఈజ్ ఎ ప్రైమ్ ఆఫ్ ఫేసై ఎవిడెన్స్. ఒక రిమాండ్ ఒక కాపీ నేను చదువుతాను. సో ప్రైమ్ ఆఫ్ ఫేసే ఎవిడెన్స్ ఆన్ ఈచ్ సెక్షన్ ఆఫ్ లా ఉంది అని చెప్పి ఈ రిమాండ్లో మనకు తెలుస్తుంది. సో ఫర్దర్గా మేము వారిని ఎగ్జామిన్ చేయటం ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది. ఈలోపు ఈ 2 డేస్లో కూడా చాలామంది పబ్లిక్ వారి యొక్క కన్సర్న్తో దే హ్యావ్ స్టార్టెడ్ కమింగ్ టు అస్. వాళ్ళు ఒకరైతే 10 lakhs 6 months బట్టి మాకు రావటం లేదు, ఏదేదో చెప్తున్నారు అని అంటున్నారు. అలాగే రకరకాల డిఫాల్టర్స్ ముందుకు వస్తున్నారు, మాకు రావాల్సిన డబ్బులు ఇలా ఉందని. సో ఇప్పుడు ఇటువంటి ఫైనాన్షియల్ విషయాల్లోని నంబర్ 1 పబ్లిక్కి తెలియకపోవడం. పబ్లిక్కి తెలియదు అనే ఒకటే కాకుండా మేము మొదటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి అది రైట్ అనుకోవడం, అదొక ఇంపార్టెంట్ పాయింట్. ముందు నుంచి మేము చేస్తున్నామండి, ఇది కొత్తగా మీరు అడుగుతారేంటి అనే వాదన వినిపిస్తారు. ఇప్పుడు ప్రధానమైన చిట్ ఫండ్స్ అనే బిజినెస్ మార్కెట్లో తీసుకుంటే ప్రధానమైన మేజర్ కంపెనీ మార్గదర్శి చిట్ ఫండ్స్. ఇతర చిట్ ఫండ్స్ కూడా చాలామంది ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. వీరితో పాటు మిగతా వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో పబ్లిక్ యొక్క గల్లిబిలిటీ ఆర్ ఇగ్నరెన్స్ అనేది, వారికి ఉన్న చీకటిని పారద్రోలి ఆ యొక్క నాలెడ్జ్ రావాలని మా ఉద్దేశం. ఎందుకంటే ఇటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఒక రిజిస్ట్రార్ ఆఫ్ చిట్ ఫండ్స్ ఇలాగా పర్యవేక్షకుడుగా ఉంటాడు అని తెలిసినప్పుడు పోలీస్కి కంప్లైంట్ ఇవ్వడం, సిఐడికి కంప్లైంట్ ఇవ్వడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్కి ఒక కాగితం రాసుకొని వెళ్ళాలనే తెలుస్తుంది ఈ రోజు నుంచి. ఇంతవరకు ఒకరిని అడిగారు పీపుల్ స్పెసిఫిక్గా వచ్చి అసిస్టెంట్ రిజిస్ట్రార్ దగ్గర తలుపు తట్టి, అయ్యా మాకు రావాల్సింది ఇది అని అడిగినప్పుడు అది రియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లా, అప్లికేషన్ ఆఫ్ లా. ఒక రిమాండ్ రిపోర్ట్లో ఆన్ పెరూజల్ ఆఫ్ రిమాండ్ కేస్ డైరీ, ఎఫ్ఐఆర్ అండ్ అదర్ రెలవెంట్ డాక్యుమెంట్, ప్రైమా ఫేసై అక్యూజేషన్ అగేన్స్ట్ అక్యూజ్డ్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇది ఈరోజు మార్నింగ్ వచ్చిన రిపోర్ట్, అంటే నిన్న మధ్యాహ్నం రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి రిమాండ్ చేస్తూ 13/3 అంటే దిస్ ఇస్ ఆఫ్ మంగళగిరి. Crime number 7/2023.
విజయవాడ కేసులో. The prima facie accusation against the accused is well established for the offence under section 420, 409, 120B, 477A, read with 34 IPC, and section 5 of AP Financial Depository Act, and section 76 and 79 of AP Chit Fund Act 1982. This court is satisfied with the grounds of remand as mentioned in the case diary. In view of the nature of offences, the reason for the arrest of A3 is justifiable, reasonable, and satisfactory. As per section 6 of Depositors Act and GO number 70 dated 2000, the Honorable Principal District Judge is the designated special court in respect of any matter to which the provisions of this Act apply. Hence, accused should be produced before East Godavari PDJ, and goes on. So, judicial custody ఒకటైనా నమూనా మీకు చదివి వినిపించాలని ట్రైంగ్ టు రీడ్ అవుట్. సో మిగిలిన కామెంట్స్ కూడా సిమిలర్గానే ఉన్నాయి. దిస్ వన్ ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టడం అయింది. సో ఈ విషయం మీద ఇంకా టెక్నికల్గా కంప్లైన్సెస్ విషయము కొద్దిగా డీప్గా ఈ సబ్జెక్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేయాలని ఐ రిక్వెస్ట్ శ్రీ రామకృష్ణ, ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మై కొలీగ్ హూ ఇస్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఈజ్ ది రెగ్యులేటరీ బాడీ అని ఫర్ చిట్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది చిట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీ ద్వారా ఇంతకు ముందు కూడా ప్రజలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ఏర్పాట్లు చేయబడింది. ఒక 2 times నేను మీ ద్వారా ప్రజలకి దీంట్లో ఈ చిట్ ఫండ్లో ఉన్న యొక్క విధి విధానాలని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మనకి ఈ అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఒక 37 డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ చిట్ ఫండ్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రెగ్యులేటరీ మెకానిజం. అది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. దానిలో ఒక 17 బ్రాంచెస్ ఆఫ్ మార్గదర్శి కూడా ఉన్నాయి. మీకు తెలిసి ఇంతకుముందు చెప్పిన విధంగా మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ 37 బ్రాంచెస్ ద్వారా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆపరేట్ చేస్తుంది. ఈచ్ బ్రాంచ్కి ఒక బ్రాంచ్ మేనేజరు ఉంటారు. వారినే కంపెనీ ఫోర్మెన్గా ఒక బోర్డు రెజల్యూషన్ ద్వారా వారికి ఫోర్మెన్గా గుర్తించింది. ఫోర్మెన్ అంటే ఇందాక సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా హీ ఈజ్ ది కంప్లీట్ కస్టోడియన్ ఆఫ్ ది పబ్లిక్ మనీ. ఆ చిట్ ఫండ్లో ఏదైతే పబ్లిక్ మనీని డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో పెడతారో దాన్ని కంప్లీట్గా పర్యవేక్షించాల్సిన అవసరం, బాధ్యత ఆ ఫోర్మెన్ మీద ఉంటుంది. అలాంటి ఫోర్మెన్కి కంప్లీట్ ట్రాన్సాక్షన్ మీద కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ ఫోర్మెన్ని మేము ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు ఎటువంటి చెక్ పవర్ లేదు. ఓన్లీ ఒక టెక్నికల్ ఫంక్షన్స్ లైక్ చిట్టు మినిట్స్ సబ్మిట్ చేయటం, లేకపోతే కమెన్స్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవటం ఇలాంటివి ఉన్నాయి. కానీ అసలు ఒక చిట్ ఫండ్ కంపెనీ అంటే ఇట్ ఈస్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది మనీ అండ్ ఫ్లో ఆఫ్ ది మనీ. సో ఆ ఫ్లో ఆఫ్ ది మనీ మీద ఒక ఫోర్మెన్కి ఎటువంటి కంట్రోల్ లేకుండా, ఎటువంటి చెక్ పవర్ లేకుండా, కేవలం 500 రూపాయల చెక్ పవర్ తోటి ఒక క్యూరియస్ సిస్టము ఆపరేట్ అవుతుంది మార్గదర్శి ఫైనాన్షియల్స్లో. వారిని అడిగితే వారు ఏం చెప్తున్నారంటే ఆల్ పవర్స్ ఆర్ విత్ ది హెడ్ క్వార్టర్స్, మా దగ్గర ఏం లేవు. ఆల్ మనీ ఫ్లో ఆథరైజేషన్స్, బ్యాంక్ ఆథరైజేషన్స్ మొత్తం కూడా హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నవి. మరి అలాంటి విషయంలో హౌ ఏ ఫోర్మెన్ కెన్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ ఈ పబ్లిక్ మనీ ఎక్కడైనా డైవర్షన్ అయితే, మిస్యూజ్ అయితే, మరి ఫోర్మెన్ హౌ హీ విల్ బి రెస్పాన్సిబుల్ అనేది మా ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి, ఎవరైతే ఈ ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వీరంతా మన స్టేట్లో లేరు, వేరే స్టేట్లో ఉన్నారు.
మేము ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు మేము వారి డీటెయిల్స్ని అడిగినప్పుడు వాళ్ళు మాకు ఈ డీటెయిల్స్ తెలియదు అని చెప్పేసి ఇక్కడ ఫోర్మెన్స్ చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా మేము లాస్ట్ డిసెంబర్లో హైదరాబాద్లో కూడా వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో ఆ అకౌంట్స్ని ఎవరైతే బ్యాంకు చెక్స్ని ఆథరైజ్ చేస్తున్నారో వాళ్ళని ఎగ్జామ్ చేసినప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాకు సహకరించకుండా మీకు ఎటువంటి జ్యూరిడిక్షన్ లేదు అని చెప్పేసి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణలో వేసి ఒక ఇంటరిమ్ స్టే తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, అలాగే హైదరాబాద్లో ఉందని చెప్తారు, అక్కడికి వెళ్తే మీకు జ్యూరిడిక్షన్ లేదంటారు. మరి హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పబ్లిక్ మనీ? దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. We as a regulator, we don't have any information about what are the bank transactions in which the public money was kept. పబ్లిక్ మనీ పెట్టిన బ్యాంక్ అకౌంట్స్లో ఆ మనీ ఎక్కడికి పోతుంది అనేది మాకు ఎటువంటి సమాచారం లేదు. నిన్న మాకు సెర్చెస్లో చూసినప్పుడు ఈ 11 మంది వీరికి ఆథరైజేషన్ ఉంది టు ఆపరేట్ బ్యాంక్. దీంట్లో వీళ్ళంతా సీనియర్ పొజిషన్స్లో ఉన్నవారు, ఇంక్లూడింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ అదర్ జనరల్ మేనేజర్స్ అండ్ చీఫ్ మేనేజర్స్. వీరు అసలు ఫోర్మెన్ కాదు. ఫోర్మెన్ కాని అతనికి చెక్ పవర్ ఎలా ఉంది? హౌ హీ కెన్ ఆపరేట్? ఒకవైపు వాళ్ళు చెప్తారు కంపెనీ ఈజ్ ఫోర్మెన్ అంటారు. మరి కంపెనీ ఫోర్మెన్ అయినప్పుడు బ్రాంచ్ మేనేజర్కి సర్వాధికారాలు ఉన్నాయని వారు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చారు. ఇంకోటి తమాషా విషయం ఏంటంటే నిన్న వారు ఆనరబుల్ హైకోర్టు తెలంగాణలో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఉన్నారు. ఆ రిట్ పిటిషన్లో వారు క్లియర్గా చెప్తున్నారు, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగే ట్రాన్సాక్షన్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ ఫోర్మెన్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో సిఐడి యాక్షన్ కానీ ఇక్కడ రిజిస్ట్రార్ యాక్షన్ కానీ విత్ ఎక్స్ట్రా టెరిటోరియల్ పవర్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ జ్యూరిడిక్షన్ అని చెప్పేసి వారు ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయటం జరిగింది. అంటే ఏపీలో ఉన్న చిట్ ఫండ్లో మదుపు చేసుకుంటున్న ప్రజల డబ్బులు వేరే స్టేట్లో ఉంటాయి, అది వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తారు అకౌంట్స్. ఇక్కడ ఒక ఫోర్మెన్ అని చెప్పేసి ఎటువంటి చెక్ పవర్ లేని ఒక పర్సన్ని యాజ్ పర్ యాక్ట్ పెడతారు. ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. దిస్ ఈజ్ ది ఫస్ట్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అస్ యాజ్ ఏ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ది పబ్లిక్ మనీ, యాజ్ ఏ రెగ్యులేటర్ ఆఫ్ ది చిట్ ఫండ్ బిజినెస్ ఇన్ ది గవర్నమెంట్ ఏపీ. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ కాజ్ ఆఫ్ కన్సర్న్. దీనితోటి మేమేం చేయటం జరిగిందంటే వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఆనరబుల్ హైకోర్టులో కూడా వారు కేసు డబ్ల్యూపీ ఫైల్ చేయటం జరిగింది. దానిలో భాగంగానే వారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అటాచ్ చేయటం జరిగింది ఆనరబుల్ హైకోర్టుకి సబ్మిట్ చేసిన రిట్ పిటిషన్లో. సో మేము వారి యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అక్కడి నుంచి తీసుకోవటం జరిగింది. అలాగే కొన్ని బ్యాంక్ అకౌంట్స్ మేము మా ఇన్స్పెక్షన్లో కలెక్ట్ చేసిన కొన్ని బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటిని అనలైజ్ చేయటానికి ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ కూడా మేము హైర్ చేసుకొని వారికి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈ బ్యాంక్ అకౌంట్స్, అసలు ఈ ఫండ్స్ యొక్క ఎక్కడ ఉన్నాయి, ఎక్కడైనా డైవర్ట్ అయినాయా, ఎందుకు వారు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనేది మా చార్టెడ్ అకౌంట్స్ వారికి ఇవ్వటం జరిగింది. వారు చాలా క్లియర్గా మాకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఏ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్ హైర్డ్ బై ది రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్. వారు ఈ ఫైండింగ్స్లో వారు ఇచ్చిన దీస్ ఆర్ ప్రిలిమినరీ ఫైండింగ్స్. వారు ఇచ్చిన ఫైండింగ్స్లో 2 విధాలుగా వారు చెప్పడం జరిగింది. ఒకటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి, రెండోది బ్యాంక్ అకౌంట్స్ గురించి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్
వారు వెరీ ప్రిలిమినరీగా అనలైజ్ చేసినప్పుడు వారు ఏం చెప్పారంటే, వారి బ్యాలెన్స్ షీట్స్లో కంపెనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఫండ్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్, బోత్ కోటెడ్ అండ్ అన్కోటెడ్, ఇంక్లూడింగ్ సబ్సిడరీస్ అండ్ అసోసియేట్స్. అంటే ఈ ఫండ్స్ అనేవి కొన్ని స్పెక్యులేటివ్ మార్కెట్లోకి, అలాగే ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లోకి, కొన్ని సబ్సిడరీస్ కూడా వెళ్ళినాయి అని వారు చెప్పడం జరిగింది. అలానే ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో వారికి 88.5 ఆఫ్ ది పెయిడ్ అప్ క్యాపిటల్ ఈజ్ హెల్డ్ బై ది మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. అంటే మ్యాక్సిమం స్టేక్ ఈజ్ హెల్డ్ బై ది మార్గదర్శి చిట్ ఫండ్. దీంట్లో ప్రాబ్లం ఏంటి? దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, యాజ్ పర్ ది సెక్షన్ 12 ఆఫ్ ది చిట్ ఫండ్ యాక్ట్ 1982, చిట్ ఫండ్ కంపెనీస్ షల్ నాట్ డూ ఎనీ అదర్ బిజినెస్ ఎక్సెప్ట్ చిట్ ఫండ్ బిజినెస్. వారు ఎటువంటి బిజినెస్ చేయటానికి కూడా అనుమతులు లేవు. ఈ ఆడిట్, ఈ సిఏ ఫైండింగ్స్ ద్వారా క్లియర్గా వారు వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలానే ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఆన్ ది డేట్ ఆఫ్ 31/3/2022 దానిలో కూడా మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క షేర్ హోల్డింగ్ 44.55% ఉందని చెప్పేసి కూడా దీంట్లో వారు మనకి తెలియజేయటం జరిగింది. అంటే ప్రైమా ఫేసి వీ కెన్ అస్యూమ్ దట్ ది మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఈజ్ ఇన్వెస్టింగ్ the amount into the other subsidiary companies which is prohibited by the law. So ఆ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఎలా వచ్చినాయి అని కూడా థరోగా డీటెయిల్డ్గా ఎగ్జామ్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే వారు బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా, అంటే మనకు అన్ని స్టేట్మెంట్స్ రాలేదు వారు, ఎందుకంటే మనకి వాడు కోఆపరేట్ చేయలేదు, వారు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ మనకి ఇవ్వలేదు. సో మన దగ్గర ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్స్ని మేము ఆధారంగా చేసుకొని మనకి సిఏ ప్రిలిమినరీ రిమార్క్స్లో కూడా చాలా క్లియర్గా వారు రాసున్నారు. యాజ్ అన్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ 29 crores టు ఐసిఐసి ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఆన్ 9/4/2021 ఫ్రమ్ ది కరెంట్ అకౌంట్ నెంబర్ 23032 in the name of the company maintained at Union Bank of India, Ramkoti branch, Hyderabad. The source of this transfer is the fund received from the branches which have in turn received them from the CHIT subscribers. Other such examples include transfer of 10 crores to ICICI Prudential and other 10 crores to Edelweiss Arbitrage Fund 17/5/2021 dated, and transfer of 8 crores to ICICI Prudential on 31/5/2021. They have quoted a few examples on the how money is being transferred. So definitely the public money which the foreman is a custodian, which should be held in the bank accounts, is being diverted to the speculative markets అనేది ప్రైమా ఫేసి ఈ రిపోర్ట్ ద్వారా మేము ఒక అవగాహనకి రావాల్సి వస్తుంది. సో దీని ద్వారా ఇట్ రిక్వైర్స్ వారు కూడా క్లియర్గా రాశారు, ఇట్ రిక్వైర్స్ ఏ థరో ఆడిట్ ఆఫ్ దీస్ ఫండ్స్ అని చెప్పేసి. సో మాకు ఈ స్టేట్మెంట్ ఇది చూసిన తర్వాత వేర్ దేర్ కార్పొరేట్ పీపుల్ ఆర్ నాట్ షేరింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు అస్, ఇవి చూసిన తర్వాత ద ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఈజ్ దట్ ద ఫండ్స్ విచ్ షుడ్ బి ఇన్ ఎ బ్యాంక్ అకౌంట్స్ నాట్ దేర్, ద పబ్లిక్ మనీ is being utilized, appears to be utilized for the personal gains. It needs a thorough examination. So in this context, as a first step, major యొక్క ఫండ్స్ ఎక్కడ ఉన్నాయో దాని అనుగుణంగా ఒక 7 బ్రాంచెస్లో మనము సిఐడి వారికి ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మీరు అడగవచ్చు, చిట్ ఫండ్ యాక్ట్లో మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా, వై యూ హ్యావ్ గాన్ టు ది
CID authorities అని చెప్పి కూడా. ఇన్ఫ్యాక్ట్ ద వైలేషన్స్ ఏవైతే జరిగినాయో, పర్టికులర్గా ది ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిక్ మనీ ఇన్వెస్టెడ్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్స్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది పబ్లిక్, ఈవెన్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది రెగ్యులేటర్ అనేది, ఇట్ విల్ అట్రాక్ట్ ది అదర్ స్పెషలైజ్డ్ యాక్ట్స్, ఏపీ డిపాజిటర్స్ యాక్ట్ 1999 కానీ అదర్ ఐపీసీ వైలేషన్స్. దానికి కాంపిటెంట్ అథారిటీ టు ఇన్వెస్టిగేట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటారు కాబట్టి వారికి డెఫినెట్గా మేము ఆ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. దీస్ ఆర్ ది మేజర్ వైలేషన్స్. ఇంకా నేను ఇంతకు ముందు చెప్పినట్టు, సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, వేకెంట్ చిట్స్ అయితే ఎప్పుడు ఉంటాయో, కంపెనీ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 30-40% కూడా కంపెనీ పేరు మీద చిట్స్ ఉంటుంది మిగతా సబ్స్క్రైబర్ లాగే. సో మిగతా సబ్స్క్రైబర్ లాగే కంపెనీ కూడా ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ కట్టాలి. అది వారి యొక్క మినిట్ బుక్లో రికార్డ్ చేయాలి, ఇదిగో ఈ అకౌంట్ నుంచి మేము ఇంత కట్టామని చెప్పేసి. అవి ఆ రికార్డ్స్ ఏమి మాకు చూపించట్లేదు. అంటే ఆ పబ్లిక్ మనీ, అంటే వేరే చిట్టు వారు కట్టిన మనీని కూడా వీరు మనీగా చూయించుకొని ఆ మనీని ఒక పాంజీ స్కీమ్ లాగా వీరు అడ్జస్ట్ చేస్తున్నారేమో అని చెప్పేసి మాకు డౌట్. అదర్వైజ్ దే షుడ్ షో ది డెబిట్ అండ్ క్రెడిట్ ఎంట్రీస్ ఎలా కట్టారు. సో ఇలా కట్టిన దాన్ని తిరిగి మళ్ళీ వాడు 5%, అంటే వాళ్ళు కట్టకుండా వేరే పబ్లిక్ మనీ తోటి, వేరే చిట్ గ్రూప్స్ తోటి కట్టిన అమౌంట్ మీద 5% వారు యొక్క కమిషన్ తీసుకుంటున్నారు. అంటే బోత్ వే హీఈస్ గెటింగ్ బెనిఫిటెడ్. అది కూడా థరో వెరిఫికేషను చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ కూడా, అంటే ఒక సగంలో ఒక చిట్టి పాడుకున్నప్పుడు ఆ మిగతా మంత్స్ కట్టాల్సిన అమౌంట్ని వేరియస్ హర్డిల్స్ క్రియేట్ చేసి, అంటే మీకు ఇచ్చిన ఈ సెక్యూరిటీ సరిపోదు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి పెట్టాలి, ఇలా హర్డిల్స్ క్రియేట్ చేసి ఇతను అది ఫాలో కాకుండా చేసి ఆ అమౌంట్ని, ఫ్యూచర్ అమౌంట్ను కూడా అతను తీసేసుకుంటున్నాడు. అది ఆ అమౌంట్ని సెక్యూర్డ్గా తీసేసుకున్నది అమౌంట్ని సెకండ్ అకౌంట్లో పెట్టాలి క్లియర్గా. అలాంటిదేమీ పెట్టకుండా మాకు మినిట్స్లో ఫైల్ చేసినప్పుడేమో మొత్తం పే చేసామని ఫైల్ చేస్తున్నారు. కానీ అక్కడ 2 చెక్స్ ఇచ్చి మళ్ళీ వీరే ఆ 11 పీపుల్, ఎందుకంటే ఇక్కడ ఫోర్మెన్కి చెక్ పవర్ లేదు, ఈ ఫోర్మెన్కి ఆ డీటెయిల్స్ కూడా తెలియదు. ఆ 11 మెంబర్స్ 2 చెక్కులు ఇస్తారు. ఒకటేమో సబ్స్క్రైబర్కి ఇస్తారు, రెండోదేమో కంపెనీ కార్పొరేట్ అకౌంట్కి ఇస్తారు. అది ఆ కార్పొరేట్ అకౌంట్కి వెళ్తే వారు ఒక రిసీట్ ఇస్తున్నారు, మీకు 4-5% ఇంట్రెస్ట్ పే చేస్తాము ఆన్ దిస్ రిసీట్ అని చెప్పేసి. నేను లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇట్ ఈజ్ అటైనింగ్ ది క్యారెక్టర్ ఆఫ్ ఏ కలర్డ్ డిపాజిట్ కింద, విచ్ దే డోంట్ హ్యావ్ ది పర్మిషన్. వారి యొక్క అలాంటి డిపాజిట్స్, ఆ అమౌంట్స్ కూడా స్పెక్యులేటివ్ మార్కెట్కి వెళ్తున్నాయా అనేది మేము థరోగా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అలాగే మీ అందరికీ తెలుసు ఇంతకుముందు మీద కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అప్పుడు కూడా ఒక 15,000 crores ఒక వారు క్యాష్ కలెక్ట్ చేస్తూ ఉంటే దానికి కావాల్సిన ఎవిడెన్స్ దొరికినప్పుడు 15,000 crores మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా వారికి నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఫైవ్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అని అన్నప్పుడు, చిట్ ట్రాన్సాక్షన్
అనే దానిలో డిపాజిట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. డిఫాల్ట్ ఇన్ పేమెంట్ జరిగినప్పుడు మనీ అక్యుములేటెడ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అ డిపాజిట్. దిస్ ఇస్ ద వర్డింగ్ ఆఫ్ ద ఏపీ హైకోర్ట్. ఏపీ హైకోర్ట్ రూలింగ్ ప్రకారం డిపాజిట్ ఈ వాదన మేము రిమాండ్ నోట్లో ఇవ్వడం వలన సెక్షన్ 5 అట్రాక్ట్ అవుతుంది అనే విషయాన్ని జడ్జి వారు దాన్ని స్వీకరించారు. సో దాన్ని బట్టి ఆ సెక్షన్ ఆఫ్ లా అట్రాక్ట్ అవుతుంది అని మీకు చెప్పాలనుకున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. అవుతుంది, ఆగదు, అవుతుంది. వాళ్ళ దగ్గరికి మనీ వెళ్తుంది. సో మనీ ట్రైల్ని ఇన్వెస్టిగేట్ చేయడం మా పని. సో మనీ ఇప్పుడు కస్టోడియన్ ఎవరు యాక్చువల్ రూల్ ప్రకారంగా A3. సో A3 యొక్క పని విధానంలో ఉన్న లోపాలని పాయింట్అవుట్ చేసి వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ద కేస్ ఆఫ్ 3 individuals. సో వన్స్ దిస్ ఇన్వెస్టిగేషన్ టేక్స్ కరెక్ట్ full length and we reach certain conclusions, ఆయన చెప్పినట్టు డెఫినెట్గా ఈ చర్యలు ముందుకెళ్తాయి. వీ విల్ బి యాక్చువల్లీ డీలింగ్ విత్ మోర్ అండ్ మోర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎక్కడెక్కడ కంప్లైంట్స్ లేదు. 1-2-3 బ్రాంచుల్లో అవకతవకలు అనేలాంటి కేసు కాదు ఇది. ఇదేంటంటే ఆర్గనైజ్డ్గా అన్ని బ్రాంచుల్లో కూడా అసలు బ్రాంచ్ మేనేజర్ అనే అతనికి నేను ఫండ్ యొక్క పరిరక్షకుడిని అనే దృక్పథంతో వారి పనితీరు లేదు. అలాగే ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే మా ఫండ్కి ఒక పరిరక్షకుడు ఉన్నాడు, ఆయన ఫోర్మెన్ బ్రాంచ్ మేనేజర్. మా ఫండ్కి ఒక పర్యవేక్షకుడు ఉన్నాడు, ఈయన పనితీరును చూసా, ఆయన రిజిస్ట్రార్. ఈ ఇద్దరు వలన నా మనీ సేఫ్గా ఉంది అనే భరోసా కలగాలి. ఆ భరోసా ఈరోజు ఉందా? లేదు. ఆ భరోసా డబ్బు వెనక్కి వస్తుంది కాబట్టి ఉంది అంటే, అయితే మరి డబ్బు వెనక్కి రాని రోజు ఏమవుద్ది? అప్పుడు పరిగెత్తుకుంటూ అందరూ టార్చ్ లైట్లు ఎత్తుకొని వెతుకుతామా? ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం పీపుల్ ఆర్ గల్లిబుల్, ఫోర్మెన్ ఈజ్ ఆన్సరబుల్ అండ్ చిట్ రిజిస్ట్రార్ ఈజ్ రెస్పాన్సిబుల్. అదనమాట జిస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ ముగ్గురికి 3 పాత్రలు ఉన్నాయి. పీపుల్ ఏమిటి ఉండాలి? పీపుల్ షుడ్ బి ఆస్కింగ్ వై మై మనీ ఈజ్ నాట్ కమింగ్ బ్యాక్ ఇన్ టైమ్. If it is not coming in time, what is the explanation given in the return of the money? దానికి డిపాజిట్ అంటున్నారు, ఇంట్రెస్ట్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. సో ఆ రకంగా ఒక మనీ మేనేజ్ చేసే విధానంలో ప్రధాన అవకతవకలు ఏంటో చెప్పారు ఐజీ స్టాంప్స్. ఎక్కడ ఉండాలో అక్కడ లేదు మనీ, ఇంకో చోటుకి వెళ్తుంది. చిట్ రిజిస్ట్రార్ అనేవాడు ఒక చిట్ కమెన్స్ చేయటానికి అధికారి. ఓకే, నేను చిట్ కమెన్స్ చేయాలంటే మీ పర్మిషన్ కావాలి సార్ అనుకొని ఒక చిట్ మీరు పెడుతున్నారనుకోండి, మీరు అడగాల్సింది ఎవరిని? పబ్లిక్నా? సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ చిట్ మీకు అంతుందా అని అడిగే అధికారా? కాదు. చిట్ రిజిస్ట్రార్ ఎవరు? అక్టోబర్ నుంచి అవగాహన కల్పిస్తున్నాము అని చెప్తున్నారు. దాదాపు 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో దానికి సంబంధించి మీకు ఏమైనా ఫిర్యాదు వచ్చింది? సింగిల్ కాదు, సెవరల్. పాయింట్ ఏంటంటే వెన్ వి గో ఫర్ ఎ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వి గో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ రిపోర్టెడ్. ఓకే, ఎన్నో వచ్చాయి. చందాదారులు ఎవరంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? చందాదారులు ఎవరట? అమాయకులు, అవివేకులు. వినండి, అమాయకులు అవివేకులు ఏం చెప్తున్నారు? నాకు డిపాజిట్ ఉంది, నాకు కొంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ తర్వాత నాకు వస్తుంది. ఇప్పుడు ఒక పేషెంట్కి జబ్బు ఉందని పేషెంట్ చెప్తాడా లేదా డాక్టర్ చెప్తాడండి? ఇక్కడ పాయింట్ ఏంటంటే పేషెంట్
విక్టిమ్ ఎవరంటే సబ్స్క్రైబరే విక్టిమ్. సబ్స్క్రైబర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడా? చెప్పండి. See, please, one by one. I understood your question one by one. Don't get agitated. We'll answer all your questions. We answer all your questions if you ask systematically. Okay. I told in the previous press conference also, even to the registrar, the foreman or the management is not sharing the details. Wait, you just listen, then ask. Wait, listen, you then ask. Okay, they are not sharing the information even to the registrar. Then how do you expect they share the details to the subscriber? How the subscriber will ask those details which are in the other state? It is not the fiction. This is the audit. This is the report. Wait, listen. This is the audit report given by the qualified chartered accountant. These are recorded, though these are given to the registrar on a private mode. I am in the public interest to know, to educate to the public about this one. I am sharing to you. Through you, I am sharing to the public this document, though this is the private. So this document is the reason. స్పెసిఫిక్ గా సబ్స్క్రైబర్ నుంచి, పర్టికులర్ సబ్స్క్రైబర్ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. కానీ నిన్న సిఐడి యాక్షన్ చేసిన తర్వాత దేర్ ఆర్ కంప్లైంట్స్. Sir has the instances. He will explain. One or two. Oh, easy. Okay, 2 days lo 8 complaints ఉన్నాయి. We have not been paid atla. So basically ఒక ఆడిట్ రిపోర్ట్ని ఆధారం చేసుకొని ఒక గవర్నమెంట్ బాడీ goes to an investigative agency to take action upon a certain set of violations. After the violations are taken into cognizance and the law is set in motion, people have started coming. And the point is that we do not want to comment upon your comments, but we want to present facts before you. Number one, audit, don't be agitated. ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్ అనేది మీ ముందు ఉంచుతున్నారు. ఆడిట్ రిపోర్ట్ ఎందుకు ఉంచుతున్నారు? బికాజ్ పీపుల్ ఆర్ unaware అంటున్నారు. పీపుల్ ఆర్ unaware అండ్ పీపుల్ ఈవెన్ డోంట్ ఈవెన్ నో దట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే ఒక పర్యవేక్షకుడు ఉంటాడని తెలియదు. పర్యవేక్షకుడు, పరిరక్షకుడు ఇద్దరు ఉంటారని తెలియదు కదా చిట్టు వేసుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడో స్మాల్ అన్ఆర్గనైజ్డ్ చిట్టు వేసుకుంటారండి 10,000 అనుకొని. అట్లా ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది అయితే ఆ మేనేజ్ చేసే ఆవిడైతే అక్కడే కనబడతారు, కాలనీలో రోజు కనిపిస్తుంటారు. వాళ్ళ డబ్బు కూడా ఆ పండగకి ఇవ్వండి అంటే అందరు కలిసి ఇచ్చుకుంటారు. ఈ అన్ఆర్గనైజ్డ్ చిట్స్లో జరిగే. సో ది సేమ్ రూల్ అప్లైజ్ వెన్ ఎవరైనా డిపాజిట్ చేసుకున్నప్పుడు వారి డబ్బులు ఎక్కడెక్కడో ఈడిల్ వైస్కి ఎక్కడికో వెళ్ళిందని ఆడిట్ రిపోర్ట్ వచ్చినప్పుడు వినండి. అంటే ఎలా ఉందంటే కోర్టులలో అయితే కోర్టుల్లో ఉండి మంచి బుక్లు పబ్లిష్ చేసి మంచి బుక్లెట్లు అది ఇస్తే ఒకలాగా, ఏమీ లేకుండా మామూలుగా ఉంటే దానికి ఏమి లేదని అదే అర్థం. అంటే కోర్టు సూట్ వేసుకుంటే గొప్ప, ఏం లేదు మామూలు అని అర్థం. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కదా వాళ్ళ లాభాలు. దట్ దేర్ కంపెనీ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ 2 states, in Telangana and Andhra Pradesh. They have not shared any information about the Andhra. They are filing a balance sheet, a combined balance sheet with the Telangana and the Andhra Pradesh, and they are operating in the Karnataka. They are operating under the so
యూ వాంట్ అస్ ఏ విక్టిమ్ టు కమ్. ఇప్పుడు అంతా మనీ డైవర్షన్ అయిపోయిన తర్వాత ఫ్రాడ్ జరిగిన వరకు I am responsible for the public money of the Andhra Pradesh. I will take every step in protecting the public money. I cannot wait. Still everybody anta అయిపోయిన తర్వాత వచ్చేసి complaints. I hope that is your imagination. There is no fixation. That is a matter of investigation. మా ఆడిట్ రిపోర్ట్ లో క్లియర్ గా డైవర్షన్ చెప్పున్నారు. దట్ ఈస్ ద రీజన్ విచ్ వీ హ్యావ్ ఓకే ఒకసారి అందరూ మాట్లాడుతున్నారు, వినండి. అడిగిన వాళ్ళు అందరూ అడిగారు, ఈయన అడగలేదు కూడా అడగండి. దీంతో లెటర్స్ క్లోజ్. చెప్పండి. యా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మరి A1 A2 ఉన్నారు. బ్రాంచ్లు 30 ఉన్నాయి కదా. A1 A2 నోటీస్ ఇస్తున్నారా? వాళ్ళని బ్రాంచ్లు 30 ఉన్నాయి కదా. 7 దగ్గరికి వెళ్ళాము, 3 కనబడట్లేదు. సో వాళ్ళ అకౌంట్ స్టడీ చేయాలి కదా, మిగతా 3 కూడా. ఇప్పుడు వీరికున్న రికార్డ్స్ని వెరిఫై చేయడమే కాకుండా వీరికున్న ఆడిట్ రిపోర్ట్ని ఆధారం చేసుకొని వాళ్ళు మూవ్ అవుతున్నారు. ఆడిట్ రిపోర్ట్ని ఆధారం చేసుకొని మూవ్ అవుతున్నప్పుడు బ్రాంచ్కి ఉన్న వ్యత్యాసాలు కూడా ఉంటాయి. బ్రాంచ్కి రికార్డ్స్లోని కంప్లైంట్స్లోని కూడా వేరియేషన్. అలాగే మొత్తం బ్రాంచ్లన్నీ లెక్క తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే మేము బాధ్యులు, మన ఆఫీసర్ బాధ్యులు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసా ఆ సంగతి? తెలియదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిపాజిటర్స్ వాళ్ళ డబ్బు ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలుసా? తెలియదు కాబట్టి అడగలేదు కాబట్టి న్యాయం జరగనట్టు. అడిగే రోజున, గగ్గోలు పెట్టిన రోజున, మొత్తం మునిగిపోయిన రోజున అప్పుడు మీరుంటారా, నేనుంటానా వాళ్ళకి ఆన్సర్ చెప్పడం? వినండి, అలా కాదు. మీరు ఇస్తారా గ్యారంటీ? అలా కాదు. మీరు ఒక్కరు ఇక్కడ గదిలో కూర్చొని గ్యారంటీ ఇస్తారా? ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు, CID ఈజ్ ఆల్రెడీ CID investigating several other schemes where violations have happened and people have become duped in crores of rupees. ఓకే, వాళ్ళకు కూడా ఆడిట్ రిపోర్ట్స్ బాగున్నాయి, వాళ్ళకు కూడా ఏదో ఒక జడ్జ్మెంట్ కాపీలు తీసుకొని తిరిగారు, వాళ్ళకు కూడా ఉండే. సో ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఫ్రాడ్ వెనక ఒక డైవర్షన్ ఉంటుంది, ఒక కన్వీనియన్స్ ఉంటుంది, దాని యొక్క పీపుల్ తాలూకు ఇన్నోసెన్స్ కూడా దాగి ఉంటుంది. అయితే ఇదంతా జరిగి అలా చూసి లాస్ట్ దాకా చూసుకొని మనం కూర్చుందాం అనే ఉద్యోగం ఎవరు చేయకూడదు. ఒకటి రిజిస్ట్రార్ లాంటి రెగ్యులేటరీ బాడీస్ చేయకూడదు అట్లాగా. అలాగే సిమిలర్లీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఆల్సో. ఒక సైడ్ వాట్ ఈస్ కాల్డ్ పోలీస్ అంటే ఏంటండి? ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. అసలు ఫస్ట్ ప్రివెన్షన్, వినండి, ప్రివెన్షన్ అనేది ఫస్ట్ అనమాట, డిటెక్షన్ తర్వాత. డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఇస్ లేటర్. ఫస్ట్ ప్రివెన్షన్. రోజు రాత్రి పెట్రోలింగ్ చేయాలి, ఆ తర్వాత ఆ పెట్రోలింగ్లో ఏదో ఒక దొంగతనం అయితే ఆ ఒక్కదానికి ఇన్వెస్టిగేషన్ బిగిన్ అవుద్ది. సో రోజు రాత్రి పెట్రోలింగ్ మానేస్తున్నామా పోలీస్? ఆ క్రైమ్ జరిగినప్పుడు చూద్దాంలే అని. అలాగే ఎక్కడైనా ప్రివెన్షన్లోని భాగంగా సో మచ్ మనీ గవర్నమెంట్ స్పెండ్స్ ఆన్ ఎడ్యుకేటింగ్ పబ్లిక్, ప్యాంప్లెట్లు వేయటం, అవి వేయటం ఎన్నో చేస్తుంటారు. ఒక CID కాదు, ఎన్నో సంస్థల ద్వారా ప్రభుత్వం స్పెండ్ చేస్తుంటుంది. స్పెండ్ చేసిన ప్రతి కాగితం చదువుతున్నారా పబ్లిక్? లేదా పబ్లిక్ చదివిన ప్రతి ఒక్కరు కూడా దాని ప్రకారంగా ఉంటున్నారా? లేదు. వారికి ఉన్న సమాచారం ఇప్పుడు మీరు చెప్పినట్టే అంత అవుతుంది కదండి. 60 సంవత్సరాలు బట్టి బాగా జరుగుతున్నప్పుడు, 30 సంవత్సరాలు బట్టి బాగా జరుగుతున్నప్పుడు అని ఉంటుంది. ఆ యొక్క వాతావరణంలో వెన్ వీ టేకప్ సచ్ ఇష్యూస్, ద ఫండమెంటల్ థింగ్ ఇస్ దిస్. ఏంటి? కంప్లైంట్స్ రిసీవ్ అయ్యాయా లేదా అని మీరు అడిగారు కదా. కంప్లైంట్స్ ఇవ్వాలని తెలుసా లేదా? సుప్రీంకోర్టు ఇస్ సేయింగ్ దట్ ఆడికి ఏమీ తెలియదు, ఏమీ తెలియని వాడు కామన్ మ్యాన్. అవును, ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదు. అవును, అసిస్టెంట్ ఎందుకంటే జేబులో డబ్బులు పోయినప్పుడు, సైబర్ క్రైమ్లోని మనీ వెళ్ళిపోయింది అన్నప్పుడు, అకౌంట్ ఖాళీ అయినప్పుడు క్రైమ్ అనుకుంటున్నాడు సిటిజన్. అది వేరు కదా. అది కంప్లైంట్ ఇవ్వాలని వినండి, అది ఇవ్వాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అటువంటి సిటిజన్ వేరు. డబ్బులను సంరక్షించుకుంటున్నాను, మంచి నేమున్న చోట, ఆర్గనైజ్డ్గా చేస్తున్న చోట నేను పెడుతున్నాను, పెట్టిన చోట నాకు తిరిగి వస్తుంది అని యొక్క విశ్వాసం ఎప్పుడైతే మన సిటిజన్లో ఉందో
అటువంటి చోట ఈ అనుమానం రావడానికి ఆస్కారం ఉండదు. అటువంటి చోట చూసేది మెయిన్ ఏంటంటే ఇటువంటి ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఈ ప్రముఖ సంస్థలలో ఈ డబ్బు పెడుతున్నారు. ఆ సంస్థలు పెద్దవన్నీ మనం కూర్చోరా అంటే ఎవరెవరు పెద్ద పెద్ద ఏదో మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కరెక్ట్ అయిపోద్దా? చూడండి, డబ్బులను డైవర్ట్ చేయడం ఒకటి. ఇక్కడున్న వాళ్ళకి వినండి, మాటలకి ఇప్పుడు ఇక్కడున్న డబ్బుకి ఇక్కడున్న ప్రాంతాలపైన కంట్రోల్ ఉందా? ఇక్కడున్న వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా? లేదు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు? ఫోర్మెన్. నేను ఎంత అయ్యో నా 500 రూపాయలండి. 500 రూపాయల పవర్స్ ఉన్నవాడి గురించి సర్వాధికారాలు ఉన్నాయని అక్కడ రాస్తున్నారు. ఇది ప్రధానమైన థింగ్. సో ఇప్పుడు మీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ పైన మరి ఓకే రైట్. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, సో దేర్ ఇస్ నో ఎండ్ టు దిస్. లీవ్ ఇట్. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ అన్ని యాంగిల్స్ చెప్తాను. బాయ్.